అంటే పగలంతా నేను రీఛార్జ్ అవుతాను, సూర్యుని యొక్క వెలుగు ద్వారా నేను రీఛార్జ్ అవుతాను. ఇప్పుడు రాత్రి సమయం వచ్చినప్పుడు నా యొక్క వెలుగును చీకటిలో నేను ఏం చేస్తానంటే ప్రసరింపచేస్తాను అని మిణుగురు పురుగు మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఎరిగిన వారము వాక్యము చేత, దేవుని యొక్క జ్ఞానము చేత మనం ఏం చేయాలంటే రీఛార్జ్ అయ్యే వారముగా ఉండాలి. ఎక్కడైతే అజ్ఞానం ఉన్నదో, ఎక్కడైతే దేవుని భయం లేదో, ఎక్కడైతే సరి అయిన నడక లేదో, అక్కడ నీ వాక్య జ్ఞానము చేత నువ్వు వెలిగించబడుతూ వారిని ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధానంలోకి నడిపించాలి. దైవజనులుగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా మేము ఇక్కడ ఉన్నాం. కానీ మేము మాత్రము మీకు మాత్రమే వాక్యం చెప్పగలుగుతాం. అందరికీ వాక్యం చెప్పలేము. అందరికీ దేవుని ప్రేమను గురించి, అందరికీ ఆత్మీయమైన అనుభవాలు కనపడిన వాళ్ళందరికీ చెప్పలేము. కేవలం మందిరానికి వచ్చిన వారికి మాత్రమే మేము చెప్పగలుగుతాం. కానీ ఈ వాక్యం విన్న మీరు మీ ప్రాంతాల్లో ఈ వాక్యాన్ని కలిగి నడిచినట్లయితే మిమ్మల్ని చూచి అనేక మంది మందిరానికి నడిపించబడతారు. మేమేమో మాత్రం మిమ్మల్ని నడిపించగలుగుతాం, కానీ మీరు మాత్రం అనేక మందిని మందిరానికి నడిపించగలుగుతారు. గడియాలు చెప్దాం. అది మీలో ఉన్న దేవుడిచ్చి గొప్ప శక్తి. మీరు మీ ప్రాంతాల్లో ప్రకాశించేవారుగా ఉన్నట్లయితే, దేవుని కొరకు వెలుగుచున్న దివిటీలుగా ఉన్నట్లయితే, మీ వెలుగులో మిగతా వారు ఏం చేస్తారంటే మీ వెలుగును వెంబడిస్తూ ఉంటారు. మీ వెలుగును పట్టుకొని మందిరంలోకి వారు ఏం చేస్తారు అంటే నడుచువారుగా ఉంటారు. ఈరోజు నిన్ను బట్టి మందిరంలోకి ఎంతమంది నడవగలుగుతున్నారు? ఒక సహోదరి చాలా దుఃఖంతో ఆమె అంటూ ఉంది, దేవుని నమ్ముకున్న కొత్తలో, వాక్యము చేత బలముగా ఆమె నడిపించబడుతున్న కొత్తలో అనేక మందిని మందిరానికి నడిపించేదట. నెలలో కనీసం 2-3 సరే మందిరానికి నేను నడిపించేదాన్ని అని గర్వంగా చెప్పుకునేది. అట్లా మందిరాన్ని ఆమె నింపింది. మందిరం యొక్క సరిహద్దులను ఆమె విశాలపరిచింది. దైవజనుడి యొక్క వాక్యం చేత ఆమె నింపబడిన వాక్యం చేత తెలియని వారికి వాక్యాన్ని అందించి వారానికి కనీసం 2-3 అన్నా సరే మందిరానికి నడిపించేదట. ఇప్పుడు ఆమె దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. ఆ సమయంలో నేను మందిరానికి వారానికి 2-3 నడిపించేదాన్ని, శరీరం ఇప్పుడు సహకరించడం లేదు, ఒక్కరిని కూడా నేను నడిపించలేకపోతున్నానే అన్న దుఃఖం ఆమెలో కనపడుతున్నది. ఈరోజు మనమందరము దేవుని చేత ఏర్పాట్లో ఉంచబడి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ మందిరంలో మనం ఏకీభవించిన వారంగా ఉన్నాం కదా. వాక్యం చేత మనం నింపబడుతున్నాం. మేము సిద్ధపడిన విషయాలు మీకు చెప్తున్న వారుగా ఉన్నాం. మీరు సిద్ధపడిన ఈ విషయాలు మీ హృదయంలో దాచుకున్న విషయాలు బట్టి మన యొక్క నడకను మార్చుకున్నట్లయితే మనము మన ప్రాంతాల, మన గ్రామములోను, మన గృహములోను, మన యొక్క వీధుల్లోనూ మనం ప్రకాశించి వారి మందిరములోకి నడిపించగలిగేటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హూరు అను పేరుకు అర్థం ఏమిటి? ప్రకాశించుట. అంటే ఇంటిలో ప్రకాశించాలి, అట్లాగే మందిరములో ప్రకాశించాలి, దేవుని యొక్క సంఘములో కూడా నువ్వేం చేయాలి? ప్రకాశించువాడుగా ఉండాలి. ఇక్కడ నిర్గమాకాండము 34వ అధ్యాయము 35వ వచనం చూసుకున్నట్లయితే, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. ఇప్పుడు చూడండి, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచారు. మోషే ముఖము ఇశ్రాయేలుకి ఎలా కనబడుతుంది? ప్రకాశించుచు ఉన్న ముఖముగా కనబడుచు ఉన్నది. అయా మోషే గారు, మీ ముఖము ఎందుకు ఇలాగూ ప్రకాశించగలుగుతుంది అని మోషే అడిగితే, నేను దేవుని సహవాసం కలిగిన వాడిగా ఉన్నాను. ఎవరైతే దేవుని యొక్క సహవాసం అనేది కలిగిన వారుగా ఉంటారో, దేవుని యొక్క సన్నిధి అనేది వారు కలిగిన వారుగా ఉంటారు, వారు ఆత్మ సంబంధంగా వారు వెలిగించబడువారుగా ఉంటారు. ఈరోజు మనం లోకంలో అనేకమైన విషయాల్లో సంబంధాలు కలిగిన వారుగా ఉంటున్నాం. లోకాశల్లో సంబంధాలు కలిగి ఉంటున్నాం. లోక ఇచ్చల్లో, దురాశల్లో మనం పడిపోతున్న వారుగా ఉన్నాం. ఈ దురాశలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే నష్టంలోకి నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మన ముఖారాలన్నీ కూడా వాడిపోయి వికారాలు అయిపోతున్నాయి. కానీ దేవుని సన్నిధానంలో ఉన్న మోషే యొక్క ముఖము ప్రకాశించింది. అది ఎవరు చూశారు అంటే ఇశ్రాయేలు జనాంగము చూచిన వారుగా కనపడుచున్నారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలోంచి నువ్వు వెళుచు ఉన్నప్పుడు
నీ ముఖం ఎలాగుండాలో తెలుసా? వాక్యము చేత. ఇదిగో ఈరోజు ఈ వాక్యాన్ని నేను నేర్చుకున్నా, నా అమ్ముల పొదులో నేను ఈ వాక్యాన్ని నా హృదయంలో నేను భద్రపరుచుకున్నా. ఇప్పటి వరకు నా హృదయం లోకంలో అనేకమైన విషయాల గురించి ఆరాటపడుతూ వాటిని నా హృదయంలో దోచుకుంది. కానీ ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన వాక్యాన్ని హృదయంలో దాచుకున్నాను అనే ఒక సంతృప్తితో నువ్వు బయటికి వెళ్ళగలుగుతూ ఉన్నట్లయితే నీ ముఖం అటండి వాక్యం చేత ప్రకాశించబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీపం ద్వారా, ఇక్కడ దీపం ఉంటుంది. దీపం దానికి మాత్రమే ఘనత కాదు. ఆ దీపం వెలిగించబడితే దానితో పాటు దాని చుట్టూ ఉన్న వారందరికీ ఆ దీపము ద్వారా ఘనత. ఈరోజు నీలో ఉన్న వెలుగు నీకు మాత్రమే ఘనత ఇవ్వదు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా అది ఏమిస్తుందో తెలుసా? ఘనతనిచ్చే. చుట్టూ ఉన్న వారి ద్వారా నీకు ఘనతనిస్తుంది, వారికి కూడా ఆ వెలుగు ఘనతనిచ్చేదిగా ఉంటుంది. ఈరోజు నీ ద్వారా నీ కుటుంబానికి, సంఘానికి, మందిరానికి ఘనత వచ్చునుగాక. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ఒక భక్తుడు ఉన్నాడు, మండుటూ ప్రకాశించుచున్నవాడుగా ఉన్నాడు. అతని పేరు యోహాను. యోహాను అనే భక్తుడు ఎలాగున్నాడు? మండుచూ ప్రకాశించుచున్న జ్యోతిలాగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభావం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనము చూసుకున్నట్లయితే, ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు, రూపాంతరము చెందినప్పుడు ఈ భూమి మీద ఏ చాకలి ఉతకలేనంతగా ఆయన వస్త్రం అంత తెల్లగా, ఆయన వస్త్రాలు వెలుగు ఎలాగుంటాయంటండి, ఏ చాకలి ఉతకనంత తెల్లగా ఆయన యొక్క వస్త్రాలు కనపడుతున్నాయి. అయ్యా, ఎందుకు నీ వస్త్రం ఇలా ప్రకాశిస్తుంది? ఈ రూపాంతర అనుభవంలో నాకు ఒక ఫెలోషిప్ ఉంది, నాకు ఒక సహవాసం ఉన్నది, ఒక సాంగత్యం ఉన్నది, నేను ఒకరితో సమీపంగా ఉన్నాను, కాబట్టి నా ముఖం ఇలా ప్రకాశించుచు ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్పకనే చెబుతూ ఉన్నవారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క సన్నిధానములో నువ్వు ఉండగలిగితే నీ ముఖము కూడా ఏం చేస్తుందటండి? ప్రకాశించేదిగా ఉంటుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో నిజ చరిత్రలో ఒక మిషనరీ చరిత్ర గురించి మనం ధ్యానం చేసుకుని ఊరు గురించి ఇంకా లోతుగా వెళదాం. డేవిడ్ లివింగ్స్టన్ ఇతడు స్కాట్లాండ్లో పుట్టి, యూకేలో పుట్టి, దేవుని యొక్క భారభరితమైన సేవను గురించి తలంపు కలిగి చైనాకు వెళ్ళాలి, సేవ చేయాలి అనుకుంటే దేవుని యొక్క పిలుపు ఆఫ్రికా ఖండానికి పంపించింది. ఆఫ్రికా ఖండంలో చాలా భారభరితమైన సేవ చేస్తున్నాడు. ఆయన ఒకటే అనుకున్నాడు, ఈ ఆఫ్రికా ఖండం చీకటి ఖండం, ఈ చీకటి ఖండంలో నేను బలమైన సువార్త ప్రకటించాలి. కనీసం 1000 గ్రామాలకు నేను సువార్త అందించాలి. కనీసం 1000 గ్రామాలకు నేను సువార్త అందించాలని తనతో పాటు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చీకటి ఖండము నివాసాగ్యానికి, వారు ఉంటున్న ప్రాంతం నివాసానికి ఏమాత్రం యోగ్యమైంది కాదు. ఒక 9 మంది నిద్రిస్తే ఒకరు కాపలా కాయ. ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ మిగతా 9 మందికి రక్షణగా కాపలా కాస్తున్నాడు. అనుకోకుండా ఒక కునిపాటు, ఎటువంటి కునిపాటు వచ్చిందంటే, అదే సమయంలో ఆ పులి ఏం చేసిందంటే కునికిపాటులో ఉన్న ఆ డేవిడ్ లివింగ్స్టన్ మీద దాడి చేసింది. పంజాతో దెబ్బ కొట్టడం వలన ఇతను జీవితాంతం కూడా ఈ అవిటి చెయ్యలాగానే తయారైపోయింది. ఆ గాయంతోనే జీవితాంతం అతడు సేవ చేయవలసి వచ్చింది. ఒకరోజు అట్లాగే ఆ కుంటి చేయితో సేవ చేయడానికి వెళుతూ ఉంటే, ఒక ప్రాంతానికి, ఒక ఊరికి వెళుతుండే ఒక మార్గంలో ఒక పెద్ద ముళ్ళ చెట్టు కొమ్మ అడ్డం వచ్చిందట. సరే అని ఆ ముళ్ళ చెట్టు కొమ్మను అడ్డం తీసుకొని, ఈ చేయి కొద్ది పని చేయట్లేదుగా, ఈ చేతితో ముళ్ళ చెట్టు కొమ్మను అడ్డం తీసుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఇంకేమైద్దులే అనుకొని దాన్ని అజాగ్రత్తగా వదిలేస్తే ఆ కొమ్మ స్పీడ్గా వచ్చి తప్పించుకునే లోపు ఏం జరిగిందంటే ఆ ముళ్ళ కొమ్మ వచ్చి ఆ కంట్లో పెట్టుకొచ్చిందట. ఉన్న పనంగా గుడ్డంతా గారిపోయేది. ఉన్న పనంగా గుడ్డంతగా, ఒక పక్క అవిటి చెయ్య, ఒక పక్క గుడ్డంతా కారిపోయింది. అనుకోకుండా కొన్ని రోజుల తర్వాత భార్యకు ఒక దోమ కుట్టింది. ఆ దోమ కుట్టడం వలన ఆ భార్య కూడా చనిపోయింది. చాలా భారంగా ఉంది పరిస్థితి, ఏది అనుకూలంగా లేదు. తాను 1000 గ్రామాలకైనా సువార్త అందించాలనుకుంటున్నాడు. అంత బాధాకరమైన అనుభవాల మధ్యలో కూడా ఇతడు సువార్త చేయడానికి వెళుతుంటే అనుకోకుండా ఒకరోజు మార్గంలో నీళ్ళల్లో కాలు వేస్తే ఆ నీళ్ళలో మరి పురుగుందో లేకపోతే ముళ్ళుందో ఏముందో తెలియదు, కానీ ఆ కాలికి గాయమైందట. ఆ గాయము చనిపోయేంత వరకు కూడా మానలేదట. అది పురుగు వల్ల వచ్చిన గాయమో ముళ్ళు వల్ల వచ్చిన గాయం, సెప్టిక్గానే తయారైపోయిందట.
కాలు సహకరించడంలా, గుడ్డు పోయింది, చెయ్యి సహకరించడంలా, అయినా సరే సువార్త చెప్పాలన్న తపన మాత్రం అతనిలో ఆగల. ఆ చీకటి ఖండంలో అతడు సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఎంతగా సువార్త చెప్పాడంటే చివరికి ఎంత బలహీనమైపోయినా సరే ఆ బలహీనతలో కూడా సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఒకరోజు సువార్త చెబుతూనే చనిపోయాడు. ఆ యూకే వారు ఆ విషయం తెలుసుకుని ఆ శవాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చేసారు. అక్కడున్న ఆ చీకటి ఖండంలో ఉన్న వారు అందరూ అంటున్నారు, అయ్యా ఇదిగో డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క దేహం ఇది. ఆయన ఉన్న రోజులు ఈ మట్టి కోసం, ఈ మట్టిలోని మనుషుల కోసం గుండె తప్పించిపోయింది. ఆ గుండె మా కోసమే కొట్టుకుంటూ ఉంది. కాబట్టి మీరు లివింగ్స్టన్ గారి యొక్క దేహాన్ని తీసుకువెళ్ళండి, కానీ ఆయనకి గుండెను మాత్రం మాకు ఇచ్చేయండి అన్నారు. ఎప్పుడైతే ఆ మాటను వారు విన్నారో, లివింగ్స్టన్ గారి యొక్క గుండెనటండి ఆ దేహాన్ని కోసి ఆ గుండెను వారికి ఇచ్చి దేహాన్ని యూకేకి తీసుకెళ్ళారు. ప్రపంచంలో 2 సమాధులు ఉన్న ఏకైక మిషనరీ ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్ గారే. ఒకటి ఆఫ్రికా ఖండంలో ఉంది, ఒకటి యూకేలో ఉంది. అయితే ఆ గుండెను, అయ్యా ఈ దైవ సేవకుడు మా చీకటి ఖండం కొరకు ఇంతగా సేవ చేశాడని చెప్పి ఆ గుండెను ఆ ప్రాంతంలో పాతిపెట్టాడటండి. మరి దేవుని కృప, పాతిపెట్టబడిన ఆ గుండె కూడా అక్కడున్న రక్షించబడిన ఆత్మల కోసం కొట్టుకుంటూ ఉందేమో. కొట్టుకున్నాడు అన్నట్లుగానే ఏం జరిగిందో తెలుసా? ఆఫ్రికా ఖండంలో గొప్ప ఉద్యమం రగిలిందట. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశంలో కానీ దేవుని నమ్ముకున్న ఏ దేశాల్లో కానీ మహాసభలు పెడితే బహుశా ఒకరోజు మహాసభకి 5 లక్షలు వస్తారేమో. కానీ ఆ ఆఫ్రికా ఖండంలో ఒక సువార్త చెప్తే 15 నుంచి 20 లక్షల మంది వస్తారట. హల్లెలూయా. అంతగా ఉజ్జీవము ఎవరి ద్వారా రగిలించబడిందో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్. హూరు అను పేరుకు అర్థం ఏమిటి? గడికి చెప్పాలి. ప్రకాశించుట, ప్రకాశించుట. ఈరోజు దేవుని కొరకు నువ్వు ప్రకాశించువాడుగా ఉందువుగాక. హల్లెలూయా. మరి అలా ప్రకాశించాలి అంటే, దేవుని కొరకు మనం బలముగా ప్రకాశించాలి అంటే వాక్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో, యెషయా రాసిన గ్రంథము 59వ అధ్యాయము ప్రారంభ వచనము, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందమ కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చిను. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచిన గనక ఆయన ఆలపింపుకున్నాడు. మీ దోషములు పాపములు మనకి దేవునికి ఎలాగున్నాయి అంటున్నాడు? అడ్డముగా వచ్చాయి. మనం ఎందుకు ప్రకాశించలేకపోతున్నాం? మన దోషములు, మన పాపములు దేవునికి మనకి ఎలాగో కనపడుచున్నాయి అంటే అడ్డముగా ఉన్నాయి. అందుకే ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు మన మీదకి ఉదయించడం లేదు. అందుకే వాక్యం ఉంటుంది 2 కొరింథీ 7వ అధ్యాయము ప్రారంభ వచనము, ప్రియులారా మనకు గనుక దేవుని భయముతో, ఏ భయము? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనల్ని పవిత్రము చేసుకుందాము. దేవుని భయముతో అన్నిటిని ఏం చేయమంటున్నాడు? సంపూర్తి చేసుకుంటూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరముకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనము, అంటే శరీరములో కల్మషం కనపడుతుంది, ఆత్మలో కల్మషం కనపడుతుంది. యోషువ రాసిన గ్రంథము 3వ అధ్యాయములో ఒక చోట ఉంటుంది, ఇదిగో మీ గుడారంలో పాపం ఉంది, కాబట్టి మీ గుడారములో ఉన్న పాపాన్ని తీసివేయండి, మీరు వస్త్రాలు ఉతుకుకోండి. అంటే శరీరముకు ఆత్మకు కలిగిన పాపాలు మనం విడిచిపెట్టాలంటే ముందు గుడారంలో దాన్ని తీయాలి. ఇంకొంచెం లోతుగా యోబు 11:14, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిపెట్టని ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గత నువ్వు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషి అయి నీవు సంతోషించు. చేతిలో ఏముంది? పాపము. గుడారములో ఏమున్నది? పాపము. అందుకే మన దోషములు, మన పాపములు దేవునికిని మనకును మధ్య అడ్డముగా ఉన్నాయి. కాబట్టి ఆయన వెలుగు, నీతి సూర్యుని యొక్క వెలుగు మన మీదకి ప్రవహించడం లేదు.
అందుకే మనము ప్రకాశించలేని వారుగా ఉంటున్నాం. అందుకే హృదయములో ఉన్న పాపము, దేహము ఆత్మకు కలిగిన దోషము పాపము, గుడారములో ఉన్న పాపము, చేతిలో ఉన్న పాపము దోషము, వీటిని మనము తొలగించుకుంటేనే కానీ. యోబు రాసిన గ్రంథము 22:28. చదవండి. అది నీకు దేనినైనా నువ్వేదైనా సరే ఈ యొక్క చేతిలోది, గుడారంలోది, హృదయంలోని పాపాన్ని తీసివేసేసుకున్నట్లయితే, దేని గురించి అయితే నువ్వు యోచన చేసావో అది నీకు స్థిరపరచబడను, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. గడిహలో చెప్దాం. మన మార్గంలో ఏం ప్రకాశిస్తుంది? వెలుగు ప్రకాశిస్తుంది. నువ్వు దేని గురించి అయితే యోచన చేస్తావో, గుడారములో, చేతిలో, హృదయములో ఉన్న పాపాన్ని, దోషాన్ని తీసుకుని దేని గురించి అయితే యోచన చేస్తావో అది స్థిరపరచబడమే కాదు, నీ మార్గములో దేవుని యొక్క వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. హూరు అను పేరుకు అర్థం ఏమిటి? ప్రకాశించుట. ఈరోజు దేవుని మందిరంలోకి మనం అందరం వచ్చిన వారుగా ఉన్నాం కాబట్టి మనము ప్రకాశించువారమై ఉండాలి. హూరు అనగా ప్రకాశించుట. మనము కూడా ప్రకాశించువారమై ఉండాలి. ఎలా ప్రకాశించగలుగుతాం? చేతుల్లో, హృదయములో, గుడారములో ఉన్న పాపాన్ని మనము తీసివేసేసుకుంటే కానీ మనము ఎక్కడెక్కడ ప్రకాశించగలుగుతాం? ఇంటిలో ప్రకాశించగలుగుతాం, సంఘములో, మందిరములో మనము ప్రకాశించగలిగే వారముగా ఉంటాం. ఊరు అనే వ్యక్తి ప్రకాశించే అనుభవం అనేది కలిగిన వాడుగా ఉన్నాడు. కొంతమంది మనుషులు ఉన్నారు, వారు ఎలాగుంటారంటే మిటుకు అంటూ ఉంటారు. సరి అయిన వెలుగు వారిలోంచి రాదు. చిన్ననాటి కాలంలో మనము కొన్ని దీపాలను, లాంతర్లను తీసుకుని వెళ్ళేవారం. లోపల లాంతర్లో ఆ దీపం వెలుగుచూ ఉండేది, కానీ వెలుగు మాత్రము స్పష్టంగా కనిపించేది కాదు. అయ్యో, లోపల లాంతర వెలుగుతుంది, దీపపు ఒత్తి బాగుంది, కిరసనాయిలు ఉంది, లాంతర వెలుగుతుంది, కానీ వెలుగు ఎందుకు బయటికి స్పష్టంగా కనబడడం లేదు అని మనం గమనిస్తే, ఆ లాంతర చుట్టూ ఉన్న గ్లాసు దేని చేత నింపబడిందంటే మసి చేత నింపబడింది. ఆ మసిని మనము తొలగించినట్లయితే ఆ లాంతర యొక్క వెలుగు చాలా దూరం పాటు స్పష్టంగా కనిపించి ఏం చేస్తుందంటే అనేక మందికి అది వెలుగులో నింపడం మాత్రమే కాకుండా అనేక మందిని సరి అయిన త్రోవలో ఆ లాంతర యొక్క వెలుగు నడిపించేదిగా ఉంటుంది. అందుకే మన చేతుల్లో, మన గుడారములో, మన హృదయములో ఉన్న దుష్టత్వము, పాపము మనం తీసుకున్నట్లయితే మన మార్గముల మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రకాశించే అనుభవం కలిగిన ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చాడో తెలుసా? మోషే దగ్గరికి వచ్చాడు. కొండ మీదకి వచ్చాడు. కొండ మీదకి వచ్చిన అనుభవము, శిఖరము మీదకి వచ్చిన అనుభవము. ఎవరైతే ప్రకాశించేవారుగా ఉంటారో వారు శిఖరపు అనుభవానికి వస్తారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయమైన సహకారమైన యెహోవా వలనే కలుగును కదా. శిఖరపు అనుభవానికి వచ్చినప్పుడు ఈ యొక్క దావీదుకు తన భార్య గుర్తుకు రాలేదు, తన మామగారు గుర్తుకు రాలేదు, తన తండ్రి గుర్తుకు రాలేదు. శిఖరపు అనుభవం వచ్చినప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సహాయం వచ్చే దేవుని వైపు చూస్తూ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని చక్కటి శ్రేష్టమైన మాటలు మాట్లాడుచున్నాడు. మరలా అంటున్నాడు, అయ్యా నా ఎదుట ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది ప్రభా, ఆ కొండ మీదకి నన్ను ఎక్కించవా? అతడు తన ఎదుట ఉన్న కొండ మీదకి, ఉన్నతమైన శిఖరం మీదకి, పరిశుద్ధమైన కొండ మీదకి ఎక్కాలని ఆశపడుచున్నాడు. ఎందుకు ఎక్కలేకపోతున్నాడంటే పాపము అతను ఏం చేస్తుందంటే జారిపోయేలాగా చేస్తుంది. అందుకే అంటున్నాడు, అయ్యా శుద్ధ హృదయం నాకు కలగజేయ, నా హృదయంలో పాపం ఉంది నాయన, శుద్ధ హృదయం కలగజేయి, నీ సన్నిధానంలో పశ్చాత్తాపంతో ఒప్పుకుంటాను అని అన్నప్పుడు దేవుడట దావీదు యొక్క పాపాలు తెలిసినప్పుడు దావీదు అంట, అయ్యా తెలిసి ఉన్నవి నా అతిక్రమములు, తెలిసి ఉన్నవి నా దోషములు, శుద్ధ హృదయముతో నేను ఒప్పుకుందునయ్యా, శుద్ధ హృదయం నాకు దయచేయి. అందుకే ఫాదర్ ఎం దావదాసయ్య గారు కూడా ఒక పాట ఉంటారు,
ఏం చేశారంట? హృదయమును శుభ్రపరచితిరావయ్యా, నా హృదయము భద్రపరచితిరావయ్యా. నీతి సూర్యుడా నీవు ఉదయించునంతానే, నీతి సూర్యుడా నీవు ఉదయించునంతానే, కుదురవు నా ప్రాణము సదాయాత్మ పరమాత్మ, నిన్ను కొలిచెదారావయ్యా, నా యేసన్నా నిన్ను. హృదయమును శుద్ధి చేసిన తర్వాత నీతిసూర్యుడు అతని యొక్క హృదయంలోకి వచ్చిన తర్వాత అతని యొక్క ప్రాణము కట ఆ మనసు కుదుటపడిందంట, ఆత్మ కుదుటపడింది. అందుకేనయ్యా నా ప్రాణము నా ఆత్మ కుదుటపడింది కాబట్టి ఇప్పుడు నిన్ను నేను కొలిచే అనుభవంలోకి నేను వచ్చాను. ఈరోజు ఇతడు కొండ అనుభవంలోకి రావాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఎక్కడికి రావాలో తెలుసా? కొండ అనుభవం. అందుకే మీరు భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోకండి, పర సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోండి అని కొలసీ రాసిన పత్రికలో పైనున్న వాటిని మీరు వెదుకుడి, పైనున్న వాటిని మీరు వెదుకుడి. కొండ అనుభవము అంటే దేవునితో సహవాసపు అనుభవము. దేవుని సహవాసపు అనుభవం కొండ అనుభవంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ శ్రేష్టమైన అనుభవాలు ఉంటాయి కొండ అనుభవాల్లో. అక్కడ వ్యక్తిగత స్వార్థము ఉండదు కొండ అనుభవంలో. కొండ అనుభవంకి వచ్చినప్పుడు ఈరోజు మందిరం గురించి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. నీవు పని చేయాలనుకుంటే మందిరంలో ఏదైనా ఉంటుంది నీ కొరకు దేవుని పని. నువ్వు పని చేయాలనుకుంటే మందిరంలో ఏ పనైనా ఉంటుంది నీ కొరకు. అది కొండ అనుభవం. ఎందుకో చెప్పనా? ఇతడు కొండ అనుభవంలోకి వచ్చినాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? మోషేతో పాటు అహరోను హూరు అని వారు వచ్చారు. మోషేనేమో నాయకుడు, అహరోనేమో ప్రధాన యాజకుడు, కింద యుద్ధం చేస్తున్న యెహోషువ ఏమో ఆ యొక్క సైన్యాధిపతిగా కనబడుచున్నాడు. ఎవరికి వారికి పదవులు ఉన్నాయి, ఎవరికి వారికి పదవులు ఉన్నాయి. వాస్తవంగా చరిత్రకారులు బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏమిటంటే, హూరు అనే వ్యక్తి మిరియాము భర్తగా సంబోధించబడుతూ ఉన్నాడు. హూరు అనే వ్యక్తి స్వయాన మోషేకి అహరోనికి బావగారుగా సంబోధించబడుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. వాస్తవంగా మోషే కన్నా అహరోను కన్నా ఈ యొక్క హూరు అనే వ్యక్తి వయసులో పెద్ద. ఎందుకంటే మిరియాము మోషే కన్నా పెద్దది కాబట్టి పెద్దదైన ఈ మిరియామును చేసుకున్న వ్యక్తి కూడా మిరియాము కంటే పెద్దవాడు. సహజంగానే మోషే కన్నా అహరోను కన్నా మిరియాను కన్నా హూరు అనే వ్యక్తి పెద్దవాడు. అంతటి పెద్దవాడు అక్కడ ఎవరి దగ్గరకు వచ్చాడు? తనకంటే చిన్నవారి దగ్గర పనిచేయడానికి వచ్చాడు. కొండ అనుభవం కలిగిన వారు ఏం చేస్తారు అంటే, ప్రకటించబడుతున్న వారి యొక్క వయస్సును కాదు కానీ ప్రకటించబడుతున్న వాక్యము అది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచన చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ కొండ అనుభవం కలిగిన వాడిగా ఈ యొక్క హూరు ఉన్నాడు. తనకంటే చిన్నవారు వీళ్ళిద్దరు. వాస్తవంగా బావగారు వీళ్ళిద్దరికి ఎంత మర్యాద చేయాలి? అవసరమైతే ఈ బావగారు పండగకు వచ్చాడంటే బకెట్తో నీళ్లు తీసుకురావాలి. బావగారు మొహం కడుక్కుంటారా, మూతి కడుక్కుంటారా, చెంబుతో నీళ్ళు ఇవ్వాలి. బావగారు పండగకు వచ్చారుగా మూతి తుడుచుకుంటారని ఏమి ఇవ్వాలండి? తుండు. బావగారు కూర్చుంటారా అంటే ఏం చేయాలి? కుర్చీ వేయాలి. అవసరమైతే ఈరోజు దొడ్లు ఉండేవి కానీ పూర్వం రోజుల్లో దొడ్లు ఉండేవి కాదు. బావగారు దొడ్డికి వెళ్ళాలంటే చెంబు పుచ్చుకొని ఎవరు వెళ్ళాలి? బామర్దులే వెళ్ళాలి. హల్లెలూయా. కర్మగాలి అత్తగారు పెట్టిన ఈ గారెలు బూర్లు తిని కడుపు కనుక కదిలిందంటే, బావగారు కనుక దండయాత్ర చేస్తూ ఉన్నాడంటే ప్రతిసారి చెంబు మోసే బాధ్యత ఎవరిదండి? చెప్పాలి. ఇక బామ్మర్ది పని ఏమిటండి? చెంబు మోసే బాధ్యతే. గడిగలో చెప్దాం. అట్లాంటి బావగారు ఎవరి దగ్గరికి వచ్చారు? కొండ అనుభవం కలిగిన మోషే దగ్గరికి వచ్చాడు. ఈ కొండ అనుభవంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పదవి ఉంది. బామ్మర్ది చూస్తేనేమో ప్రధాన యాజకుడా,
ఇంకో బామాత చూస్తేనేమో నాయకుడా, తన భార్య చూస్తేనేమో ప్రవక్త, యెహోషువ ముక్కుమోహం తెలియనోడు అతను చూస్తేనేమో నాయకుడా, నేను వీళ్ళందరికన్నా పెద్ద, నాకేమైనా పదవి ఇచ్చారా అన్నాడా? లేదు. కొండ మీదకు వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 2 రకాలైన యుద్ధాలు ఆ రోజు జరుగుతున్నాయి. కింద భూమి మీదేమో బహిరంగ యుద్ధం జరుగుతుంది కత్తులతో, పైన కొండ మీదేమో ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన యుద్ధం జరుగుతూ ఉన్నది. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్న వాడుగా ఉన్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ చేతులకి అలసట వచ్చి చేయి దింపుచూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, చెయ్యి దిగిన ప్రతిసారి శత్రువుల యొక్క సైన్యము ఇశ్రాయేలు మీద బలముగా యుద్ధం చేసి వీరిని కృంగదీస్తూ ఓడిపోయే స్థితికి తీసుకొచ్చేస్తుంది. చెయ్యి ఎత్తిన ప్రతిసారి ఇశ్రాయేలు శత్రువుల మీద చెలరేగుతున్నారు. అంటే యెహోషువ యొక్క కత్తి పదును ఎప్పుడు వస్తుందో తెలుసా? మోషే చెయ్యి ఎత్తున్నప్పుడల్లా యెహోషువ యొక్క కత్తి పొదును అంతకంతకి పెరిగిపోతుంది. అదే చెయ్యి దించితే కత్తి పొదును తగ్గిపోతుంది. ఇప్పుడు హూరు అహరోను అనువారు ఎక్కడ ఉన్నారంటే మోషే ప్రక్కన. అయ్యో, ఈ దైవ సేవకుడు తన జనాంగ నిమిత్తము చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ చేతులు ఎత్తలేని అనుభవంలో ఉన్నాడు. ఇతనికి మనం సహకారం చేయాలి, సహాయం చేయాలి అని అతను ఒక బండ మీద కూర్చోబెట్టి, అతనితో పాటు వీరు కూడా ఏం చేస్తున్నారటండి, ఆ చేతులను వీరు కూడా ఎత్తి పట్టుకు. ఎవరి చేతులు ఎత్తి పట్టుకున్న వారుగా ఉన్నారు? రాత్రి ఇద్దరని చెప్పా తైలం పోయేవారని. వీరు కూడా ఈ తైలం పోయి అనుభవం కలిగిన వారే. ఒక పక్క హూరు, మరి ఒక పక్క అహరోను, ఇరువురు కూడా ఎవరి చేతులు ఎత్తి పట్టుకున్నారో తెలుసా? మోషే చేతులు ఎత్తి పట్టుకున్న వారుగా కనబడుచున్నారు. చేతులు ఎత్తుట అనే అనుభవము ఏమి నేర్పిస్తుందంటే, దేవుణ్ణి గోజాడుతా, దేవుని యొక్క సహాయం అడుగుట, దేవుడు ఆ సమస్యలో జోక్యం చేసుకోమనే అనుభవం అనేది చేతులెత్తేటటువంటి అనుభవంలో కనపడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఈ అనుభవం ఉండాలి. ఇక్కడ ఎవరు చేతులు ఎత్తిన వారుగా ఉన్నారంటే, పురుషులు చేతులు ఎత్తిన వారుగా కనపడుతున్నారు. అన్ని విషయాల్లో కూడా మనం పురుషులుగా ఉన్నాం కాబట్టి మగమహారాజులు అన్నిట్లో కూడా మనం ఎందుట్లో ఉండాలి, కొద్దిగా ఎక్కువగానే ఉండాలని ఆశపడతాం. ఇంట్లో ఆడవాళ్ళతో పోటీ పెట్టుకున్నప్పుడు కూడా మనమే ఏం చేస్తామో తెలుసా? ఎక్కువగా ఉండాలి. కానీ ప్రార్థన చేసే విషయంలో మగమహారాజులు పోటీ పడతారు ఆడవాళ్ళతో పాటు. నా యొక్క ఆశ ఏమిటంటే, ప్రార్థన చేసే విషయంలో ఒక్కడుగు మన ఇంట్లో ఆడాల కన్నా మనమే పెచ్చుగా ఉందుముగాక. గడిగాలో చెప్దాం. ఇంకొంచెం కొన్ని చేతులు లేగల. ప్రార్థన చేసే విషయంలో మనం ఎవరి మీద పెచ్చుగా ఉండాలి చెప్పాలి. ఆమె అరగంట చేసిందంటే నువ్వు 30 గంట చేయాలి. ఆమె గంట చేసిందంటే ఇక అవకాశం లేకుండా 2 గంటలు చేయాలి. హల్లెలూయా. కాబట్టి అటువంటి అనుభవంలో దేవుడు నిన్ను నడిపించునుగాక. ఎందుకంటే ఒక పురుషుడు గనక ప్రార్థన చేస్తే ఆ కుటుంబం కట్టబడే విధానమే వేరుగా ఉంటుంది. ఒక పురుషుడు కనుక కుటుంబంలో బాధ్యత తీసుకుని ప్రార్థన చేయగలిగితే ఆ కుటుంబం కట్టబడే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది దేవుల్లో. ఏ కుటుంబంలో మీరు చూసుకున్నా సరే, పురుషుడు బలముగా ఉన్న, దేవుల్లో బలముగా ఉన్న ఆ కుటుంబంలో ఆ కుమారుడే కానీ కుమార్తె కానీ దేవుల్లోంచి తొలగిపోయిన అనుభవం నేను ఎక్కడ చూడలా. అదే స్త్రీ బలముగా ప్రార్థన చేసిన, పురుషుడు బలముగా లేనప్పుడు కొడుకు ఏదో సందర్భంలో తప్పిపోతున్నాడు, కుమార్తె ఏదో సందర్భంలో తప్పిపోదు. కానీ అదే పురుషుడు బలముగా ప్రార్థన చేస్తున్న కుటుంబంలో మాత్రం వారి చివరి వరకు దేవుల్లోనే నిలిచి ఆ దేవుని కొరకు జీవించిన వారుగానే కనపడుచున్నారు. ఈరోజు పురుషుడుగా దేవుడు మనకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్న వాడుగా ఉన్నాడు. అబ్రహాం అనే వ్యక్తి ప్రార్థనాపరుడుగా కనబడుచున్నవాడుగా ఉన్నాడు. మరి అట్లాంటి ప్రార్థనాపరుల వరుసలో నీ ఇంట్లో మొదటి వరుసలో నువ్వుందువుగాక. ఒక్క అడుగు నీ భార్య కంటే ముందుగా నువ్వుందువుగాక. ఏ విషయంలో కడిగి చెప్పాలి? ప్రార్థన చేసే విషయంలో మనం ఎలాగ ఉండాలండి? ఒక్క అడుగు మన ఇంట్లో వారి కంటే మనం ఏం చేయాలంటే ముందుగా ఉండేవారుగా ఉండాలి. ఇక్కడ ప్రార్థన అనేది ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క సహాయం అనేది కోరేదిగా ఉంటుంది. ప్రార్థన చేసేవారు ఎలా చేయాలి? బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు ప్రార్థన చేయవారినట్లయితే, మీరు చేతులెత్తి ప్రార్థన చేయవారినట్లయితే కోపమును సంశయమును మాని
ప్రార్థన చేసేవారటండి. ఎట్లా చేయాలటండి? కోపమును సంశయమును మాని మనము ప్రార్థన చే 1 తిమోతి 2:8 ప్రతి స్థలమందులు పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. అంటే కోపమును సంశయమును మాని ఏం చేయాలంటే ప్రతి స్థలములో మనం ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలని కోరుచున్నాను. పవిత్రమైన చేతులు ఎత్తి. ఒక సహోదరి అంటుంది, అయ్యగారండి మా ఆయన గారు గుళ్ళో కాంగు కొడతాడు కదండి, ఆదివారం శనివారం అంతా మమ్మల్ని కొడుతున్నాడండి. శనివారం అంతా ఏం చేస్తారంటే అండి, మమ్మల్ని కొడతాడంట. ఆదివారం వచ్చిన కాంచి గుళ్ళో ఏం కొడుతున్నాడు అంటండి? ఆ కాంగు కొడుతున్నాడట. వాక్యం చెప్తుంది, ప్రతి స్థలమందు మీ పరిశుద్ధమైన చేతులు ఎత్తి కోపమును సంశయమును మాని. ఎటు మానాలి? కోపమును సంశయం. ఒక ఆయన ఎక్కడికో వెళ్ళి దేవుని విడిచిపెట్టి వచ్చానన్నాడంట. సరే పనివాడు అంటున్నాడు, స్నేహితుడు అంటున్నాడు, ఎరా ఏం విడిచిపెట్టావు? కోపాన్ని విడిచిపెట్టాను రా అన్నాడు. గంట అయిన తర్వాత ఏం విడిచిపెట్టా? ఇంకోటి వచ్చాడు కదా, కోపాన్ని విడిచిపెట్టాను. ఇంకో గంట అయిన తర్వాత ఇంకోటి వచ్చాడు కదా, అరే ఏం విడిచిపెట్టొచ్చా? కోపాన్ని విడిచిపెట్టాను రా అన్నాడు. ఇంకో గంట అయిన తర్వాత ఎవడో వచ్చాడు కదా, అరే ఏం విడిచిపెట్టొచ్చు? కోపాన్ని విడిచిపెట్టాను రా. ఇంకో గంట అయిన తర్వాత మొదటివాడు అడిగారు, అరే ఏం విడిచిపెట్టావు? అరే ఎక్కువ మాట్లాడు పేక చంపేస్తా. ఎక్కువ మాట్లాడావా పేక చంపేస్తా అంటున్నాడట. అందుకే పవిత్రమైన చేతులు ఎత్తి ఏ స్థలంలో అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ స్థలంలో కోపమును సంశయం, అంటే నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఈ ప్రార్థన నెరవేరుతుందన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి తప్ప అది నెరవేరుతుందో లేదో, జరుగుతుందో లేదో అన్న అనుమానంతో మనము ప్రార్థన చేసే వారముగా ఉండకూడదు. ప్రార్థన చేయుట, చేతులు ఎత్తుట అనగా దేవుని యొక్క సహాయము అడుగుట. దేవుని యొక్క సహాయం అడుగుట. ఈరోజు నువ్వు దేవుని యొక్క సహాయం అడుగుచున్నావా? ప్రార్థన కూడా ఎలాగూ చేయాలి? యుక్తముగా ప్రార్థన చేయాలి. కుటుంబంలో చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కుటుంబ ప్రార్థన. కొన్నిసార్లు నేను కుటుంబ ప్రార్థనలో ఎక్కడైనా కూర్చున్నప్పుడు, ఏదైనా చుట్టాలింటికి వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు కుటుంబ ప్రార్థన అంటే భయం వేసి వచ్చేది. అంతా బాగానే ఉండేది, లెక్కల ప్రకారం వెళ్ళిపోయింది. నా లెక్కల ప్రకారం ప్రార్థన కాడకు వచ్చేప్పటికి లెక్కలు దాటిపోయేది అనమాట. మొదలు పెట్టారంటే వీళ్ళకి బెల్లు బేగు ఉండదేక, నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్. అవసరమైతే నూజివీడు నుంచి విజయవాడ కొట్టేస్తారు, విజయవాడ నుంచి సికింద్రాబాద్ కొట్టేస్తారు, సికింద్రాబాద్ నుంచి బెంగళూరు కొట్టేస్తారు అనమాట. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ప్రార్థన అయ్యే లోపల ఆకలంతా చచ్చిపోయి నిద్రపోయేవాళ్ళం. కాబట్టి ప్రార్థన వ్యక్తిగతంగా నువ్వు ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకో. నలుగురు ఉన్నప్పుడు మాత్రం యుక్తంగా ప్రార్థన చేయడం, అర్థవంతంగా క్లుప్తంగా ప్రార్థన చేయడం నువ్వు నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా అన్లిమిటెడ్ 24/7 చేస్తావా? చెయ్యి. కానీ నలుగురు ఉన్నప్పుడు మాత్రం యుక్తంగా క్లుప్తంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఒకసారి ఇట్లాగే ఒక ప్రాంతంలో భోజనాలు ఏర్పాటు చేశారు. దేవుని వాక్యం ఎరిగినవాడు, దైవజనుడు, కొద్దిగా ప్రార్థనలు ఎదిగినవాడు అని చెప్పి అందరికి ఏం చేశారంటే బంతిలో భోజనం పెట్టారు. గబాలు వీళ్ళు గుర్తొచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. ఈయన మొదలుపెట్టాడు మెతుకు ప్రార్థన చేయడం. అయ్యా ఈ అన్నం వండిన వాళ్ళని దీవించు ప్రభువా, దాఖలు తెచ్చిన వారిని దీవించు ప్రభువా, అన్నం గింజ పెట్టిన వారిని దీవించు ప్రభువా, నారు వేసిన వాడిని దీవించు ప్రభువా, దుక్కు దున్నిన వాడిని దీవించు ప్రభువా, నాటిన వాడిని దీవించు ప్రభువా, పురుగు మందు కొట్టిన వాడిని దీవించు ప్రభువా, కోత కోసిన వాడిని దీవించు ప్రభువా. అట్లాగే ఇంకేముండయండి, ఆ ఇంటికి ధాన్యం తెచ్చిన వాడిని దీవించు ప్రభా, కాటా వేసిన వాడిని దీవించు ప్రభా, సంచిలోకి ఎత్తిన వాడిని దీవించు ప్రభా, లోడ్ ఎత్తిన వాడిని దీవించు ప్రభా, ఏ షాపులో కొన్నారో ఆ షాపు వాడిని దీవించు ప్రభా, వండిన వాడిని దీవించు ప్రభా, నీళ్లు పోసి కడిగిన వాడిని దీవించు ప్రభా, గంజెత్తిన వాడిని దీవించు ప్రభా, పొలలేకదోసిన వాడిని దీవించు ప్రభా, బూడిదెత్తిన వాడిని దీవించు ప్రభా, గిన్నె గడిగిన వాడిని దీవించు ప్రభా అని అంతా జీవించు అని ప్రార్థన చేసి ముగించేపాటికి అందరూ అన్నం తిని చేయగడిగేసుకున్నారంటండి. వీడి పెళ్ళంలో పెట్టిన ఆ అన్నాన్ని కుక్కెత్తిపోయింది. ఇంకా నయ్యం అన్నం మాత్రమే పెట్టారు, అదే చారు కూర వేసినట్లయితే ఇంకెంతసేపు ప్రార్థన చేసేవాడు. అన్నం పెట్టారు, అన్నానికి అంతసేపు ప్రార్థన చేసాడు. అదే చారు కూర వేస్తే. అందుకే యుక్తంగా నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎలాగ చేయాలి? యుక్తముగా క్లుప్తముగా ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయడానికి అనుభవం
ఇక మోషే ఉన్నప్పుడు అతనితో ఎవరు సహకారంగా ఉన్నారు చెప్పండి? హూరు అనే వ్యక్తి సహకారముగా ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని యొక్క సన్నిధానంలో దైవజనుడికే కానీ, సంఘంలో చేతులెత్తి ప్రార్థన చేసేవారికి కానీ సహకారిగా ఉన్నావా? వారు ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని చేయుచున్నారు. ఇక్కడ శారీరకమైన సంబంధమైన యుద్ధంలో యెహోషువ విజయాన్ని సాధిస్తున్న వారుగా ఉన్నారు. ఈరోజు ఆత్మీయ తల్లి గారు చనిపోయేంత కొన్ని రోజులకే ఆత్మీయ తండ్రి గారు కూడా దేవుని యొక్క పిలుపును అందుకున్న తర్వాత చిన్న బిడ్డలైన వారు ఈ యొక్క సేవను, శక్తికి మించిన సేవను ఎట్లా చేయగలుగుతారని రకరకాలైన అనుభవాల మధ్య వారు ఉన్నప్పుడు తెలియకుండానే, కనపడుకోకుండానే ఆత్మ సంబంధమైన యుద్ధము జరిగించుకొరకు మా కొరకు అనేక మంది చేతులెత్తి ప్రార్థన చేశారు. కాబట్టే ఈరోజు యెహోషువలాగా దేవుని వాక్యమని కత్తిని పట్టుకొని మేము బహిరంగంగా అనేకమైన ప్రాంతాల్లో సువార్తను మేము ప్రకటించగలుగుతున్నాం. ఎంతైనా మేము వారికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి బహిరంగ యుద్ధం చేయాలంటే ఇంకొక వ్యక్తి ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాల్సిందే. మరి ఆత్మ సంబంధమైన యుద్ధము ఒక్కడి వల్ల సాధ్యము కాదు. మోషే ఒక్కడి వల్ల ఈ ఆత్మ సంబంధమైన యుద్ధం సాధ్యం కావడంలా అతను చేతులు ఎత్తితే ఆ ఎత్తిన చేతులు కిందకి రాకోకుండా ఉన్నట్లు వారికి సహాయం ఎవరు చేస్తున్నారు? హూరు, అహరోనులను వారు వారికి సహకారిగా ఉన్నారు. ఈరోజు ఈ హూరును గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. వారు ఎంతసేపు చేతులెత్తారో అంతసేపు ఎవరు చేతులెత్తారు? మోషే ఎంతసేపు చేతులెత్తి ఉంచాడో అంతసేపు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? హూరు, అహరోనులు. దైవజనుడు ఏ ఆశ సంఘం పక్షంగా కలిగి ఉన్నాడో ఆ ఆశ నీ ఆశయుండునుగాక. ఏ బాధ్యత దైవజనుడు కలిగిన వాడుకున్నాడో ఆ బాధ్యత నీ బాధ్యత అయ్యుండునుగాక. నిజంగా దేవుని యొక్క సంఘంలో నువ్వు పని చేయాలనుకుంటే ఏదో ఒక పని మందిరంలో నీ కోసం ఉంటుంది. హూరు పని చేయాలనుకుంటే పని చేయాలన్న మనసితల్లో ఉంది కాబట్టి ఇదిగో ఈ చెయ్యి దిగకోకుండా ఉండాలి. నా వయసులో నేను ఎంత పెద్దటి వాడినైనా సరే, నాకన్నా అతను ఎంత చిన్నవాడైనా సరే ఆత్మీయమైన యుద్ధం జరిగించున్నాడు. ఈ ఆత్మీయమైన యుద్ధంలో నేను నా వంతు పాత్ర నేను కొనసాగించాలని ఈ హూరు చేతిని ఇతడు కూడా ఎత్తి పట్టుకున్నవాడుగా ఉన్నాడు. వయసులో పెద్ద అయినా సరే ఆత్మీయమైన యుద్ధములో అందరితో పాటు ఇతడు ఏకీభవించుచున్నవాడుగా ఉన్నాడు. అతను ఎవరిని పిలవలేదు. కొంతమంది మనుషులు నాకేదైనా అప్పగించారా, నాకేమైనా చేయమన్నారా, నన్ను పిలిచారా అంటూ ఉంటా. నిజంగా నీకు చెయ్యాలన్న ఉద్దేశం ఉంటే నేను ఎవరూ పిలవవసరలా, నీకేది చెప్పవసరలా. ఏ పని ఉందో ఆ పని నువ్వే గుర్తుంచుకొని అది ఎవరు చెప్పకపోయినా దాన్ని ఎవరు చేయకపోయినా నువ్వే ఆ పనిని పూర్తి చేసేవాడుగా ఉంటావు. హూరులో ఇంకొక శ్రేష్టమైన లక్షణం ఏంటో చెప్పనా? అతడు కనబడని పరిచర్యలో ప్రధానుడిగా కనపడుచున్నాడు. బహిరంగంగా యుద్ధంలోనేమో యెహోషువ కనపడుతున్నాడు, ఆత్మ సంబంధమైన యుద్ధంలోనేమో మోషే కనపడుతున్నారు. యుద్ధమంతా అయిపోయింది, పైనుంచి మోషే దిగుతున్నాడు, ఆ పాళెములో నుంచి యెహోషువ వస్తున్నాడు. జనులైన వారందరూ మోషే గారి గురించి మాట్లాడుతున్నారు, జనులైన వారందరూ యెహోషువ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడితే అహరోను గురించి మాట్లాడుతున్నారు, యుద్ధం చేసిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ యుద్ధములో యెహోషువకి ఎంత పాత్ర ఉందో అంతే పాత్ర ఎవరికి ఉంది? హూరుకు కూడా ఉంది. కానీ హూరు గురించి ఎవ్వరూ మాట్లాడడంలా. ఈరోజు మనలో కూడా చాలామంది మనకు సహాయం చేసిన వారు ఉంటారు, మన ఎదుగుదలలో మనకి తోడ్పాటు కూడా ఉంటారు, మనం నిలదొక్కడానికి వారు ఏదో ఒక విషయంలో సహాయపడిన వారుగా ఉంటారు. మనం నిలబడిన తర్వాత నువ్వు నాకేం చేసావు, నువ్వు లేకపోతే నేను నిలబడలేనా అని చులకనగా మాట్లాడేవారు ఉంటారు. అట్లా ఎప్పుడు మాట్లాడవద్దు. హూరు జనులైన వారందరూ కూడా మోషే గురించి జనులైన వారందరూ కూడా యెహోషువ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే నీకుతో అండగా ఉన్న వారి యొక్క కష్టాన్ని గుర్తించుకోకుండా నా వల్లనే నేను నిలబడ్డాను నువ్వు మాట్లాడతావు, అప్పుడే నీ పతనం ప్రారంభమవుతుంది. నీకెవరైతే నీ కష్టంలో నిలబడడానికి ఏ సమయంలో, ఏ వయసులో, ఏ సందర్భంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. మనుషులైతే హూరుని గురించి ఎవ్వరూ మాట్లాడడంలా, కానీ సమస్తమును ఆయన కంటికి ఏది కూడా కనపడకుండా ఉండలేదండి. అన్నీ చూస్తున్న దేవుడు మాత్రం హూరును మర్చిపోలేదు. మనుషుల కంటికి కనబడినట్లుగా హూరు చేయలేదు, కానీ దేవునికి కనబడినట్లుగా హూరు చేశాడు. ఈరోజు ఏదైనా పని అప్పగించినప్పుడు ఈ పని వల్ల నేను గుర్తించబడతానా, ఈ పని వల్ల నా గురించి మనుషులు మాట్లాడుకుంటారా, ఈ పని వల్ల నేను ఏమైనా ఘనత పొందుతానా అన్న ఆలోచన మనలోకి రాకూడదు.
ఈ పని వల్ల దేవుని యొక్క నామం గణపరచబడుతుందా, దేవుని యొక్క కార్యము ముందుకు వెళుతుందా, అనేక మంది రక్షణ అనుభవంలో స్థిరపరచగలుగుతారా అన్న ఆలోచన నీలో ఉండాలి. నువ్వు ఒక పని మందిరంలో చేసావంటే ఆ మందిరంలో నువ్వు చేసిన పని వల్ల ఒక వ్యక్తి యొక్క రక్షణకు ఆ పని పునాదై ఉండాలి. అటువంటి అనుభవాలతో నువ్వు పనిచేస్తే ఖచ్చితంగా ఆ మందిరము ఆత్మీయుల చేత వృద్ధి చెందే మందిరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఏ పని చేసిన దేవుని కోసం చేస్తున్నావు అని ఒక పునాదితో చేసినట్లయితే ఆ పునాది మీద ఎవరు కట్టబడతారు తెలుసా? గాలికి చెదరగొట్టబడేవారు కదంటండి, గాలి వాన వచ్చినా కూడా నిలబడే విశ్వాసులు ఆ పునాది మీద కట్టబడతారు. ఏ పని చేసినా ఘనతను కోరుకోవద్దు. సమస్త మహిమ ఘనత ఎవరు పొందుకోవాలని పని చేయాలి? ఏమండి, ఇక్కడ వయసులో అందరికంటే పెద్దవారు ఎవరు? హూరు. ముఖస్థుతి కోసమైన హూరుని అనాల, మా బావగారు, మా పెద్దబావగారు, మా బావగారు అని కేకేసైనా సరే ఈ మోషే కానీ అహరోను కానీ ఒక పక్క మిరియాము కళ్ళతో అరే బావగార్రా కాకపట్టనరా లేకపోతే ఇబ్బంది అని అంటూ ఉన్నాము. అయినా సరే వీళ్ళు ఏమైనా సరే ఊరు గురించి మాట్లాడారా? ఊరు కూడా అటువంటిది ఏది కోరుకోలేదు. మనుషులు గుర్తించే పని మనుషులు గుర్తించాలని చేయలేదు. నా వంతుకు నేను దేవుని పని చేయాలనుకున్నా, దేవుడు నన్ను చూశాడు చాలు, మనుషులకు చూడాలని నేను చేయలేదు అన్న ఉద్దేశం ఊర్లో ఉంది. కానీ నేను చెప్తున్నా, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, నీవు ఏదైనా దేవుని విషయం ఒక పని చేస్తే ఆ పని మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలము నీవు పోగొట్టుకొని జాలవు అని వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంటుంది. దేవుని విషయంలో గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలము నీవు పోగొట్టుకోలేవు. ఎంత శ్రేష్టమైన అనుభవంలో ఉన్నాడు చూడండి. హూరును ఎవ్వరూ జ్ఞాపకం చేసుకుంటున్నా, హూరు యొక్క పేరు ఎవ్వరూ తలవడం లేదు, అతని పేరు మరుగుగానే ఉంది. గొప్ప యుద్ధం. మోషేకి ఎంత పాత్ర ఉందో యెహోషువకి ఎంత పాత్ర ఉంది, అంతే పాత్ర మోషే ఎంతసేపు చేతులు ఎత్తుంచాడో అంతసేపు చేతులు ఎవరు ఎత్తించారు? హూరు ఎత్తించాడు. కానీ ఇతని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇతని పేరు, ఇతని పని అంతా మరుగైపోయింది. కానీ దేవుడు అతన్ని మర్చిపోయాడా? లేదు. వాక్యంకి వద్దాం, బైబిల్ గ్రంథంలోకి వద్దాం. లేవీకాండము 31వ అధ్యాయము ప్రారంభంలో చదువుకుందాము. చూడుము నేను యోధా గోత్రములో, ఎవరు మనవడు? హూరు మనవడు, ఊరు కుమారుడు అయిన బెసలేలు అను పేరు గలవాన్ని పిలిచి తిని. ఇక్కడ చూడండి, హూరు ఉన్నాడు, ఊరు ఉన్నాడు. పేర్లు వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు ఎవరన్నానంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇక్కడికే అంటారు. ఆ ఊరు ఎక్కడుందా అని ఎంత ఎదిగినా కనపడదు. హల్లెలూయా. అందుకే అర్థం చేసుకుంటారని చెప్తున్నా. తాతగారి పేరేమో హూరు, బిడ్డ తండ్రి కొడుకు పేరేమో ఊరు, అతని కొడుకు పేరేమో బెసలేలు, అతని కొడుకు పేరు బెసలేలు. ఇప్పుడు ఈ బెసలేలుకి దేవుడు అప్పగించిన గొప్ప బాధ్యత చూడండి. మందిరములో ప్రత్యక్ష గుడారాన్ని, ఇదిగో నేను అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మేము ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వేయలేము, నువ్వు మాతో పాటు వస్తావంటేనే మేము అడుగు ముందుకు వేస్తామని చెప్పి ఆ మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, ఈ మోషే మాట చొప్పున ఏం జరిగింది? ఈ యొక్క దేవుడు వారితో పాటు ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇదిగో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి. ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ గుడారంలో ఈ అనుభవాలను, 1 ఆవరణం ఉండాలి, 2 పరిశుద్ధ స్థలం ఉండాలి, 3 అతి పరిశుద్ధ స్థలము ఉండాలి. అంటే ప్రత్యక్ష గుడారములో ఏవి అనుభవాలు ఉన్నాయి? గుడారములో ఆవరణములు ఏముంటాయి, పరిశుద్ధ స్థలములు ఏముంటాయి, అతి పరిశుద్ధ స్థలములు ఏముంటాయి అని ఒక్కొక్క విషయము గడిచిన కాలంలో నేను బోధించిన వాడిగా ఉన్నా. ఎన్ని ఉపకరణాలు ఉంటాయని, బలిపీఠము ఎట్లా కట్టాలి, పరిశుద్ధ స్థలంలో మందసం, అతి పరిశుద్ధంలో మందసం ఎట్లా ఉండాలి, కెరూబులు వాటిపైన ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా నేను మాట్లాడిన వాడుగా. అట్లా మందిరములోని బలిపీఠ ఉపకరణములు,
ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణములన్నీ కూడా చేసే బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడు తెలుసా? హూరు మనవుడైన బెసలేలుకు అప్పగించాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. తాను ఎక్కడైతే నివాసం చేయాలనుకుంటున్నాడో ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసాన్ని, ఆ నిబంధన మందసంలో కొన్ని రకాలైన విషయాలను వాటిని కూడా తయారు చేసే బాధ్యత ఎవరికి చెప్పాడు? హూరు మనవుడైన బెసలేలుకు. మనుషులందరూ హూరును మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోయాడా? మోషే కుమారులు ఎవరూ లేరే, అహరోను కుమారులు ఎవరూ లేరే ఈ పాత్రలో, యెహోషువ కుమారులు ఎవరూ లేరే ఈ పనిలో. కేవలం ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇదంతా బెసలేలుకి నేను అప్పచెప్పాను. బెసలేలు చిత్తము చొప్పున, బెసలేలు ఎట్లా చేస్తే అతని చొప్పున మీరు అతను ఫాలో అవ్వండి తప్ప అతను మిమ్మల్ని ఫాలో కాడు. ఆ ప్రత్యక్ష గుడారంలోని ప్రతి ఒక్క ఉపకరణమును చేసే బాధ్యత, దేవుని యొక్క చిత్తానుసారమైన బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు తెలుసా? హూరు మనవడైన బెసలేలుకి అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనుషులందరూ నువ్వు చేసిన పని మర్చిపోతారేం, కానీ దేవుడు మన పని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. హూరు గురించి ఎవరు మాట్లాడుకోలేదు, కానీ హూరు మనవడు గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుని అతనికి ఒక శ్రేష్టమైన పనిని అప్పగిస్తున్నాడు. ఈరోజు మందిరంలో నువ్వు ఏ పని అయితే చేశావో గుర్తింపు లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. నీ తర్వాత నీ వంశంలోని వారిని మందిరంలో ఒక ప్రధానమైన అనుభవాల్లో నీ బిడ్డలను దేవుడు ఉపయోగించుకున్నాను గాక. హూరు అను పేరుకు అర్థం ఏమిటి చెప్పండి? ప్రకాశించుట. ఇతడు ఎవరైనా పనికి పిలిచారా? ఎవరు పిలవ. పని చేయాలన్న ఉద్దేశం ఉంటే మందిరంలో ఏదో ఒక పని నీ కోసం ఉంటుంది, సిద్ధపడి ఉంటుంది. తనకి ఎవరూ పనికి పిలవకపోయినా అతడు వెళ్ళాడు. అతని పని ఏమిటో తాను ఎవరు చెప్పకపోయినా, ఇదిగో మోషే చేతులు కిందకి దిగిపోతున్నప్పుడల్లా ఇశ్రాయేలు ఓడిపోతున్నారు గమనించి తానంతట తానుగా మోషే చేతులు కిందకి దిక్కోకుండా అతను ఏం చేశాడు? పట్టుకున్నవాడుగా చేతులు ఎత్తి ప్రార్థించే అనుభవం. మనం చేతులు ఎత్తి ప్రార్థించేటప్పుడు ఎట్లా కోపమును సంశయను మాని పరిశుద్ధంగా అయిన చేతులతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అంత ప్రార్థన చేసి యుద్ధంలో గొప్ప విజయం వచ్చినా అంతను మోషే గురించి, యెహోషువ గురించి, లేవి గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ యుద్ధంలో తాను అదే పాత్ర పోషించాడు. కానీ ఊరు గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఎవ్వరూ కనబడని అనుభవంలోనే ఉన్నాడు, మరుగైన అనుభవంలో ఉన్నాడు. అతడు మైకి పట్టుకుని నేను ఈ యుద్ధంలో నాది ఒక పాత్ర ఉందని ఎవరితో చెప్పడం మీరు విన్నారా? లేదు. తాను మరుగై ఉన్నా కూడా, మరుగుపరచబడుతున్నా కూడా మరుగుపరచబడ్డానికి ఇష్టపడ్డాడు, కానీ బయలుపరచబడ్డానికి అతడు ఇష్టపడలా. కానీ దేవుడు ఏం చేయడం తెలుసా? అతని వంశములో పుట్టిన బెసలేలను మందిరములో ఉపకరణములు చేసే ప్రధానమైన బాధ్యతను బెసలేలకు అప్పగించాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు మందిరములు ఏ విత్తనం ఎత్తావో ఆ విత్తనానికి తగ్గ 100 ఫలము నీ కుటుంబంలో నీ బిడ్డలైన వారు అనుభవించుదురుగాక. ఈరోజు మందిరంలో నువ్వు కనబడిన పరిచర్య ఏ చేస్తున్నావో నీ బిడ్డలకు రేపొద్దున బహిరంగంగా నీ బిడ్డలైన వారిని దేవుడు కనపరచును గాక. దేవుడు కొద్ది మాటలు మన వేడుకల్లో దీవించును గాక.